జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని ఖండించడానికి మనతో పాటు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ లేడీ లీడర్ కుత్బుల్లాపూర్ నుంచి పద్మక్క ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, జర్నలిస్ట్ శంకర్ మీద దాడిని మీరు ఏ విధంగా అసలు ఖండిస్తారు? అందరికీ జై తెలంగాణ. ఇది చాలా అమానుషమైన చర్య. చేతగాని చావలేని తనాన్ని నిరూపించుకోవడానికి ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి జనాల్లోకి వచ్చి ఆ ప్రశ్నించే గొంతుకల్నే తొక్కేయాలని చూస్తున్న ఒక రండాగాడి పాలన. ఇక దాని గురించి చెప్పమంటే పుంకాలు చెప్పడానికి నేను సిద్ధం. వినడానికి మీరందరూ సిద్ధమైతే పర్వాలేదు. ఓకే, మీరు వెళ్ళి అంటే హాస్పిటల్లోకి వెళ్ళి శంకర్ గారిని పరామర్శించారా? ఎలా ఉంది ఆయన కండిషన్ ప్రస్తుతం? అంటే నోస్కి డ్యామేజ్ అయింది, సర్జరీకి తీసుకెళ్లారు. కొంచెం బాగా అంటే ఒక 15 మెంబర్స్ అండి సడన్గా వచ్చేసి ఒక మనిషి మీద అటాక్ చేస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి మనకి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఒక 15 మంది వచ్చేసి పిడిగుద్దులు గుద్దేస్తా, అది ప్రీ ప్లాన్డ్గా కారం తీసుకొచ్చి కళ్ళల్లో కొట్టేసేసి ఒక 15 మంది వచ్చేసి నీకు ఆటోమేటిక్గా అటాక్ చేస్తుంటే ఎవరి మీద ఏం చేయగలుగుతాం? అంత అటాక్ చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? ఇదే ఈ రండాపాలన్నీ క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తే ఇలాగే చేస్తారా? అంటే ఆడవాళ్ళని కూడా లెక్క ఉండదా? మొన్నటికి మొన్న మిర్రర్ టీవీలో విజయారెడ్డిని కూడా ఇలాగే చేస్తున్నారు. ఆమెనైతే డైరెక్ట్ గా టార్గెట్ చేసి ఆమె చేసిన వీడియోలు స్క్రీన్ లో పెట్టుకొని ఏకంగా దానికి మళ్ళీ ఎక్స్ప్లెయినర్ చేస్తున్నారు. అదే చెప్తలేదా, చేతగాని తనం అంటారు దాన్ని. ఇప్పుడు నిజం చెప్పాలి అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇలాంటి మేము ఎప్పుడు చూడలేదు. వ్యక్తిగత విమర్శలు చేస్తే, ఇప్పుడు జస్ట్ సపోజ్ నా గురించి వ్యక్తిగత విమర్శ చేస్తే నేను డైరెక్ట్ వెళ్ళిన, అరే బాయ్ నా ఎందుకు ఇంత వ్యక్తిగతంగా చేస్తున్నారు, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ చేశారనుకోండి, వ్యక్తిగతంగా నన్ను ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి బాహటంగా వెళ్ళి వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళిద్దరు ఏదన్నా కొట్టుకుంటే అది ఇది వేరేది. కానీ గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ అట్లాంటివి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో రక్తపాతం లేదండి. ఈ రండా పాలనలో ఇందిరమ్మ రాజ్యం అని రౌడీ రాజ్యం అయితే తీసుకొచ్చారు. వచ్చి 2-3 నెలలే అయ్యింది. ఈ 2-3 నెలల్లోనే ఎంత ఇది చూపిస్తున్నారంటే అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళని చూస్తున్నాం. ప్రజలు కూడా ఎంత చికాకు వచ్చేసి ఎంత ఇబ్బంది పడుతున్నారంటే నీళ్లు లేవు, కరెంట్ లేదు, నిత్యావసర సరుకు లేదు, ఎట్టాగూ ఇదైపోయింది. రైతులు గోస అంటే గోస కాదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆ వేసుకున్న పంటలు ఎండిపోయి ఆ రైతు కష్టం చూస్తుంటే కలకలా అవుతుంది మనసు. ఇదా పాలన అంటే. నిజంగా వాళ్ళు ఒకటే టార్గెట్, తెలంగాణని చావును తలబెట్టి తీసుకొచ్చింది కేసీఆర్, అది అందరికీ తెలుసు. ఆ కేసీఆర్ ని టార్గెట్ చేసి ఆ ఆనవాళ్ళు తీసేసేయాలి. ఇందిరమ్మ రాజ్యము అనే పేరు దాని మీద ఏదో శిలాశాస్త్రం లాగా లిఖించాలి అని తాపత్రయం తప్పితే, మమ్మల్ని ఎన్నుకున్నారు కదా, కేసీఆర్ కన్నా మంచి పాలన చేసి ఇంకా ప్రజల మన్నన పొందుదామన్న ఆలోచన ఎక్కడ లేదు వీళ్ళకి. ఇది అందరికీ కనిపిస్తున్న సత్యం, మీకు అనిపించటం లేదా? ప్రతి ఒక్కరికి కనిపిస్తున్న సత్యం ఇది. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత ప్రపంచానికి పరిచయం చేశారు ఒక అన్నపూర్ణేశ్వరి లాగా, అది అందరికీ తెలుసు కదా. మొన్న కాళేశ్వరం గురించి మాట్లాడతాడు, 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదంట. మరి ఇంత హెక్టార్ల ధాన్యం ఎక్కడి నుంచి వచ్చింది? మేము కొనలేము అని కేంద్రం చేతులు ఎత్తేసినంత ధాన్యం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి? ఆటోమేటిక్గా వచ్చేసినాయా? ప్రజలు ఇక రోడ్ల మీద వాళ్ళు తిరుగుతుంటే ఊసులు ఒక్కడే తక్కువ ఉందండి, వాస్తవం చెప్తున్నాం. 6 గ్యారంటీలు అన్నారు, చేత కావట్లేదు, వాళ్ళకి చావలేదు. రెవెన్యూని పొట్టించడం ఎలా, ఆ రెవెన్యూని తయారు చేసిన రెవెన్యూని అంటే ఆ జనాలకి ఎట్లా వాడాలి అన్న అనలైజ్ వాళ్ళకి లేదు. ఏదో వచ్చేసిరు, ఇది పొలాంగ్ చేసుకుంటూ పోవాలి అని అంటే ఒక లైన్ కింద పెద్ద లైన్ ఆయన కేసీఆర్ కనిపిస్తున్నాడు. ఎంతసేపు కేసీఆర్ని టార్గెట్ చేస్తా, జనాల ఫోకస్ కేసీఆర్ గారు మీరు పెడుతున్నారు. ఇప్పుడు శంకర్ లాంటి తమ్ముడు ఏం చేస్తున్నాడు, అరే బాబు తెలంగాణ అంటే కేసీఆర్ గారు ఒక్కళ్ళే కాదురా బాబు, ప్రజలు కూడా ఉన్నారు, నువ్వు ప్రజలకు హామీ ఇచ్చినావు, ఆ హామీలు ఏమైనా క్వశ్చన్ చేస్తున్నాడు. తప్పేం లేదే. రేవంత్ రెడ్డో ఇంకొకళ్ళు వ్యక్తిగతంగా టార్గెట్ ఏం లేదుగా. నువ్వు 6 గ్యారంటీలు అన్నావు, కాంగ్రెస్ గ్యారంటీలు ఇచ్చింది, నువ్వు ఫిబ్రవరి క్యాలెండర్ అన్నావు, లేకపోతే రైతు బంధు అన్నావు, రుణమాఫీ అన్నావు, ఇంకోటి అన్నావు. క్వశ్చన్ చేస్తాం కదా ఆటోమేటిక్గా, జర్నలిజం అంటేనే క్వశ్చన్ చేయటం కదా. మరి దానికి తట్టుకోలేక ఆక్రోశించి
మా అన్ని బయట పెట్టేస్తున్నాడు అని చెప్పేసి వ్యక్తిగతంగా దాడులు అలా చేస్తుంటే అయితే అలా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న కానివ్వండి, లేకపోతే సమ్ సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ లో ఉన్న జర్నలిస్టులు అంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి చాలా వీడియోస్ చేశారు. సమ్ ఎమ్మెల్యేస్ ని పట్టుకొని సో కాల్డ్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చేసిన పనులు చాలా అవును. ఉన్నాయి. సో అలాంటప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేయలేదు. మరి ఇప్పుడు శంకర్ గారిని ఇలా చేయడానికి అసలు ఎంత దారుణం ఇది. మేము అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు తెలంగాణ వచ్చిందే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఆ తెలంగాణ వాదులే 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలే నిజంగా ఎదురు తిరిగితే తీన్మార్ మల్లిగంట లాంటి వాడి మీద నిజంగా వాళ్ళకి ఎన్నో వర్ధంతి అవుతుండేనండి. ఇప్పటికి 9.5 సంవత్సరాలలో ఎన్నో వర్ధంతి చేసి ఉండాలి. అవునా కదా? ఇదా పాలన అంటే? ఇది పరిపాలన అంటారా? రౌడీ రాజ్యం, ప్రజాపాలన తెస్తానని చెప్పేసి, ప్రజా దర్బారు పెడతానని చెప్పేసి రౌడీ రాజ్యం తీసుకొచ్చి ప్రజలని రోడ్ల మీద నుంచోబెడతా అలో లక్ష్మణ అంటున్నారు 3 నెలలకే. అమ్మ బాబోయ్, ఇంకా 5 సంవత్సరాలని 3 నెలలు పోతే ఎన్ని నెలలు అని లెక్కేసుకుంటున్న పాలన తీసుకొచ్చి ఉమ్మేసుకుంటున్నారు. ఇప్పుడు ఆకాశం మీద, ఇప్పుడు కేసీఆర్ గారిని అనాలి అనుకుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుందండి? మన మీద పడుతుంది. ఇప్పుడు కేసీఆర్ గారిని ఎంతైతే నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రతి ఒక్క నాయకుడికి, అది ఎవరన్నా కానీ కేసీఆర్ గారిని తిట్టి ప్రాబల్యం పొందాలి అనుకుంటే ఇంకా 10 ఆయన మీద గౌరవం పెంచిన వాళ్ళే అవుతారు తప్పితే తగ్గించిన వాళ్ళు అవ్వరు. ఇది కరెక్ట్ లైను. నీకు నిజంగా జర్నలిస్ట్ శంకర్ మీద దాడి చేసిన వాళ్ళకి మీరు ఏదైనా చెప్తారా మా ఛానల్ తరఫున? ఇప్పుడు ఒక్క శంకర్ మీద, ఒక్క శంకర్ గొంతు నొక్కాలని చూస్తే 1000 శంకర్లు పుట్టుకొస్తారు. ఇది 100%. ఎవరో భయపెట్టో బెదిరించో విజయారెడ్డి గారినో, శంకర్నో, ప్రవీణ్నో, శ్రీనివాసరెడ్డి గారినో, ఇంకొకరినొకరు మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళను మాకు డైరెక్ట్ ఇంటిమేషన్స్ వచ్చినాయండి. మీరు యాక్టివ్గా ఉంటున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఈ ఏరియాలో వాళ్ళ యాక్టివిటీ ఉంటే మిమ్మల్నే తీసుకెళ్తారు ఫస్ట్ అనే మనకి కూడా కొంతమంది అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు మనకు డైరెక్ట్ చెప్తున్నారు, మేడం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని బెదిరిస్తారు? ఈ రోజు పోతే రేపు 2వ రోజు అనుకునే వాళ్ళం ఎవరిని బెదిరిస్తారు? అట్లాంటివి ఆలోచనలే లేవు. వాళ్ళు అనుకుంటున్నారు బెదిరించి భయపెట్టి నోర్లు మూపిద్దాం, లేడీస్ అయితే క్యారెక్టర్ డాన్స్ చేద్దాం, జెంట్స్ అయితే కేసులు పెడదాం. తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లా పెట్టించుకొచ్చి వందల కేసులు ఉన్నా లేదు కదా ఎవరిని భయపెట్టాలని. కానీ ఆ రెండగడ్డ మాత్రం ఒకటి చేసిండండి, ఇంద్రమ్మ రాజ్యం చేస్తానని అంటే ఊర్లో వదిలేసేసి పనుల కోసం వెళ్ళిరు కదా దుబాయ్లో వాళ్ళు అని. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చేలు పచ్చగా అయ్యి పనులు దొరికి సిటీలు డెవలప్ అయిపోయి ఐటీ తెలంగాణ బెంగళూరుని తలదన్ని హైదరాబాద్ డెవలప్ అయ్యి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇప్పుడు మళ్ళా ఈ గుంపు మేస్త్రి మూలన తట్టా బుట్టా తీసుకొని మళ్ళీ విదేశాలకు పోయేటట్టు, ఏ దుబాయ్కో కంట్రీలకు పోయేటట్టు తయారు చేసాడు. ఇదైతే అయ్యా తెలంగాణ ప్రజ అనుభవించండి, చేతుల ఆరా తలరాత రాసుకున్నారు, ఆ తలరాతని అనుభవించండి. అంతకన్నా ఫస్ట్ ఎవరో ఒక్కళ్ళు క్వశ్చన్ చేయడం కాదు, మీరు నమ్మి ఓట్లేసిన ఓ నా తెలంగాణ ప్రజ ఆ వచ్చిన వాళ్ళని ఎందుకు చెయ్యవరా నా కొడక, ఎందుకు ఇప్పుడు బాపు చేసినవి 2 నెలల్లోనే ఎట్లా కట్ అవుతాయి, బాపు ఎలా చేయగలిగాడు, కేసీఆర్ గారికి ఎలా సాధ్యమయ్యింది, మీకు ఎందుకు సుసాధ్యం కావట్లేదు అని క్వశ్చన్ చేయండి. ప్రశ్నించే గొంతుక అని మీ దగ్గరకు వచ్చిన ముండానా కొడుకులకి ప్రశ్నించండి. మీరు ఎందుకు చెయ్యవు అని ప్రశ్నించగలిగితే మనం బాగుపడతాం. లేదు అనంటే నీ ఇంట్లో ఉన్న బిడ్డకి ఏం రాదు, నీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళకి ఏం రాదు, నువ్వు నీ భర్త చేసే పొలానికి రైతు బంధు రాదు, ఎవరన్నా పోతే రైతు బీమా రాదు. అంతెందుకు, నువ్వు తాగడానికి కాళేశ్వరం నీళ్ళు రావు, మిషన్ భగీరథ మొత్తానికి క్లియర్గా చెప్తున్నారు, కాళేశ్వరం వ్యర్థం, నీళ్లు మేము ఎత్తిపోయాం. ఇవన్నీ చెప్తున్న తర్వాత కూడా మీరు మేలుకోకపోతే మనంత అజ్ఞానులు లేరు. జ్ఞానం తెచ్చుకోండి. జాగో తెలంగాణ జాగో అని చెప్పేసి వెలుగొత్తి చాటుతున్న గొంతుకల్ని నొక్కేయాలని చూస్తున్నప్పుడు చేతనైతే చేతనవును, చేత కాకపోతే ఇంకా టైం పడుతుంది అని చెప్పలేని రండా పరిపాలన ఉంది. కాబట్టి ఇప్పుడు జస్ట్ సపోజ్ అండి కేసీఆర్ గారు చేశారు, అవునా, చేసినప్పుడు ఇదిగా ఈ పరిపాలన చేశారు అని చెప్పేసి ముందు ఉంది. అది చేయలేనప్పుడు చేయలేనని చెప్పుకోవాలా, పలానప్పుడు చేస్తామని చెప్పాలి. అలా కాకుండా ప్రజలను హింసిస్తా ప్రశ్నించే గొంతులు తొక్కుతా ఉండాలని చూస్తే ఎన్ని రోజులు నడుస్తుంది పరిపాలన?
వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. దీంట్లో చూస్తున్నారుగా. వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. ఎవరినో తీసుకొచ్చి పాతి పెట్టాలి, ఆనవాళ్ళు లేకుండా చేద్దాం, ఇది కాదు ప్రాబల్యం. ఏమంటారు, ఏదో చెప్తాడంట, మేము రాజులు, మా అయ్య రాజులు, మా మూతుల వాసన చూడండి అన్న టైపులో నీ పాలన దరిద్ర పాలన జనాలు అందరికి అర్థమవుతుంది. ఆ రండా పాలన మానేసి ప్రజల కోసం ఏమన్నా చేయడానికి ప్రయత్నం చేయి. నేను చెప్పాను మొన్న, ఏమంటారు, రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళే నాయకులైన తర్వాత ప్రజలకు మంచి చేసి ప్రజల మనసులో నిలిచిపోవాలని చూస్తున్నారు. నువ్వేమన్నా చేతనైతే ముఖ్యమంత్రిగా నీ ప్లేస్లో ఏమన్నా కాస్త మంచి చేయాలనుకుంటే ప్రజలకు మంచి చేసి చూపించు, అంతేగాని ప్రజల్ని దౌర్భాగ్యులుగా చూపించి, లేకపోతే అంత ముందున్న నాయకుల్ని తెలంగాణ నాశనం చేశారు, విధ్వంసం చేశారంటే నమ్మడానికి ఎవరు సిద్ధం లేరు. ఈ రండా పరిపాలన మానేసి. జై తెలంగాణ, జై కేసీఆర్.